ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ మొన్న ఏదైతే టీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా ఈ రంజాన్ తోఫా ఈ కిట్ల విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా మొన్న కలెక్టరేట్లో పోయి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విషయం పైన ఇక్కడ అందరం కూడా ప్రెస్ మీట్కి పెట్టడం జరిగింది. ముందుగా అందరికీ నా తోటి కౌన్సిలర్లు అందరికీ కూడా నమస్కారాలు, మీడియా మిత్రులకు కూడా. అయితే ఈ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా ఒక వార్డ్ ఆఫీసర్ ఉన్నారు. వార్డ్ ఆఫీసరు వాళ్ళకు ఇల్లు ఉన్నదా లేదా అని ఎంక్వైరీ చేసినాకనే ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అది L1లో ఉంది. ఈ L2 వచ్చేసి దాంట్లో కూడా ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఈ మన వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, మరి మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ ఎంక్వైరీ చేసినాకనే వాళ్ళకు L2 లిస్టులో తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు వీళ్ళు ఏదైతే డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్తున్నారో, ఈ డబ్బులు తీసుకున్నది ఈ డబుల్ బెడ్రూమ్లు ఇంకా సురువు చేయకన్నా ముందు డబ్బులు తీసుకున్నది టీఆర్ఎస్ నాయకులే. అప్పట్లో ఇంకా ఏం గాంధీ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే తీసుకున్నారు వాళ్ళు పైసలు. మళ్ళీ ప్రభుత్వం పోయినాక వాళ్ళ ఇళ్ళ కాడిపోయి లొల్లిలైతే అని చెప్తే మళ్ళీ రిటర్న్ ఇచ్చింది, దాన్ని సగమే ఇచ్చింది. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అయితే ఇక్కడ పారదర్శకంగానే జరుగుతున్నది. ఎవరు కూడా నిరుపేదలు ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారు. ఈ మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆదేశాలే మాకు ఇచ్చారు. మాకు కాబట్టి మేము ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఆ లిస్టులో సెలెక్షన్ చేసి మేము ఇస్తున్నాం. మేము ఎక్కడ కూడా ఈ డబ్బులు తీసుకున్నారనేసి వీళ్ళు చెప్తున్నారో అది ఎవరు కూడా నమ్మొద్దు. మీరు ఎవరు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలా ఈ దళిత బంధులో వీళ్ళు ఇంతకుముందు ఇచ్చిన దళిత బంధులో వీళ్ళు టీఆర్ఎస్ నాయకులే వాళ్ళు ఒక వ్యక్తిని డమ్మిగా పెట్టి వాళ్ళకి ఏదో కొంత ముడుపులో ముట్టించి వీళ్ళు మిగతా డబ్బులన్నీ వీళ్ళే నొక్కేసింది. అదేవిధంగా ట్రాక్టర్లు ఏదైతే స్కీమ్స్ వచ్చినా ట్రాక్టర్లు కానీ ఆ ట్రాక్టర్లు కూడా ఎవరు తీసుకున్నారు? మొత్తం టీఆర్ఎస్ నాయకులే తీసుకున్నారు. ఇది గమనించి ముందు వేలు ఎత్తి చూపే ముందు మిగతా 4 ఏళ్ళు మనకు చూపిస్తే గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకసారి ఇలాంటి ఏమంటారు నిరాధార ఆరోపణలు చేస్తే ఖబర్దార్ మంచిగా ఉండదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియదు. कुछ नहीं मालूम है, खाली हाथ में पेपर पकड़ रहे भाग रहे, वो बेच ले रहे ये बेच ले रहे. बेचने का नहीं है, ये जो है सो ना गरीब को पहुंचाने का है. और ट्रस्ट के बारे में आप जो बोले हुए हैं ना, अरे वो ट्रस्ट को दिए आप बोलिए, ट्रस्ट क्या करा? आपके खुद के वार्ड में मशीन दिए सो है, आपके खुद के वार्ड में टेलरिंग सेंटर करे सो है, आपके खुद के वार्ड में मेहंदी डिज़ाइन करे सो है. आप जो है सो ना 8 नंबर वार्ड है, तो उसमें जो है सो ना अब इतना कुछ करने के बाद क्या करा टच पर है? आपको मालूम हो ना, आप 4 दिन परसों जीत के जो सो ना क्या करे बोल रहे. ट्रस्ट कब से काम कर रहा है आपको मालूम होना चाहिए. आपके वार्ड में जाइए, ट्रस्ट के बारे में पूछिए. जब आपको ट्रस्ट के बारे में बोलेंगे 200 ग्राम कैसा दे सके, अरे भाई वो किसको दे रहे? आप किसी को दिए आपके हाथ में, तो आप बेच के खाने वाले आप लोग हैं. ये जो सो ना ट्रस्ट गरीब आवाम को देख के देने वाली है, पूरे गरीब जो सो ना. और एमएलए साहब के बारे में आप बोलते हैं, चेयरमैन मैडम के सामने बोलते हैं, गलत बोल रहे हैं अल्फाज. और आपके अल्फाज जो सो ना जितने भी अब तक बोले हुए हैं आप वापस लेना है. और क्या है मालूम, ये कभी किसी के ऊपर उंगली उठा के बोलना नहीं है आपको. आप जो है ना हर जगह जा रहे हैं, हर जगह उंगली कर रहे हैं, हर जगह जा रहे हैं. भाई वो करने की ज़रूरत नहीं है. आप पब्लिक में रहो, पब्लिक का काम करो, पब्लिक के बारे में सोचो. आप वो जाके पहले कैसा मेरे जेब में भर लेना बोल के वो खुश हो रहे, तुम भाई वो नहीं करना है आपको. आप पब्लिक आपको कहीं को जीताई, आप करना है बोल के जीताई. काम करना है आपको, काम करके दिखाना है. कहाँ बोले जा रहे इनके बारे में उंगली, उनके बारे में उंगली, नहीं करना है आपको चीज़. आप जो है सो ना समझ के बात करिए. और ट्रस्ट के बारे में कभी आप ये बात नहीं बोलना, क्योंकि ट्रस्ट जो है सो ना गरीब के वास्ते है, समझे. ठीक है. మొన్న ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏదైతే ఆరోపణ చేశారో మా పైన, అయితే వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు దళిత బంధు ఇచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. అప్పుడు 2 లక్షలు 3 లక్షలు కమిషన్ తీసుకొని ఇచ్చిండు. అలాగే మేము ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామో అది మేము డైరెక్ట్ మేము ఇవ్వడం లేదు. వార్డ్ ఆఫీసర్ ఉన్నాడు, ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ ఉంటున్నాడు. వార్డ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి వార్డ్ ఆఫీసర్ చేస్తుంది. ఈ వార్డ్ ఆఫీస్ కిందనే నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే
కౌన్సిలర్లు ఇవ్వడం జరుగుతలేదు ఇది. కాబట్టి ఏమన్నా వార్డ్ ఆఫీస్ సంబంధించింది వార్డ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసింది. ఇంతకుముందు మీ టీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు సర్వే చేసింది, ఆ ఫామ్స్ అని చిత్తకుండా వాడేసింది. మాది అట్లా కాదు, మాది ప్రజాపాలన అని చెప్పి ఒక ఎలక్షన్ గెలిచిన వెంబడే రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో చేసిండు. ఆ ప్రజాపాలనలో ఏవైతే ఫామ్స్ ఉన్నాయో వాళ్ళని L1 L2గా ప్లాట్ ఉంటే పాత ఇల్లు ఉంటే వాళ్ళకి L1గా, L2 ఇల్లు లేదన్న L2 వచ్చింది. అట్లా L2లో కూడా కొంత మిస్టేక్ అయ్యి ఏమన్నా ఇల్లుల పేరు వస్తే కూడా అలా కాదని చెప్పి ఏదైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి కేటాయిస్తుంది. కాబట్టి మా గవర్నమెంట్ అసలైన నిరుపేదలకే ఇస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భారీ మెజార్టీ చేసిన కౌన్సిలర్లు అంటారు, తాండూరులో భారీ మెజార్టీ చేసిన కౌన్సిలర్లు కాంగ్రెస్, అది గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారు, అది గుర్తుపెట్టుకొని ఇంకేమైనా ఉంటే కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇసుక అంటారు, అక్రమాలు జరుగుతున్నట్టు. కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు ఏం జరగట్లేవు. మా మంత్రి కూడా ఉన్నాడు, మంత్రి గారి ద్వారా పైన కింది స్థాయి వరకు మంచి ఒక రూల్స్ ప్రకారం వెళ్తుంది. ఇలా ఎలాంటి అవకతవకలు ఉండవు అని చెప్పి గమనించాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.